బీసీలకు 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అంతకుముందు కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానుకోట జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మీరు 42%లో 10% మీరు ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. మీరు అసలైన బీసీలకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నొక్కుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. మీరు 42 బీసీ రిజర్వేషన్ ఇస్తా అంటే ఎవరికి అభ్యంతరం లేదు, దాన్ని మేము కూడా సపోర్ట్ చేసాం. కానీ అందులో 10% ముస్లింలకు రిజర్వేషన్ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, దాన్ని ఉద్యమిస్తుంది. మతం పరమైనటువంటి రిజర్వేషన్లు మన రాజ్యాంగం ఒప్పుకోదు. దేశంలో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేసేదే కాంగ్రెస్ పార్టీ.